సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగ చైతన్య తెలుగు ఇండస్ట్రీలో బతకలేడు, తెలుగు ఇండస్ట్రీలో ఉండలేడు, ఎందుకు వస్తాడు, ఎందుకు సినిమా తీస్తాడు అనే వాళ్ళకైతే చెంప మీద దెబ్బ కొట్టినట్టు అనిపించింది భయ్య. సినిమా నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా భయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 300 కోట్లు పక్కా భయ్య. రాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, రివ్యూ స్టార్ మస్తాన్ బాయ్, ఎండి మస్తాన్ బాయ్ రివ్యూ స్టార్. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి భయ్య, ఈ సినిమా సూపర్ హిట్. రాకపోతే దీని తర్వాత రివ్యూ చెప్పను భయ్య. నేను ప్రసాదం ఎక్స్ట్రా కనిపించాను ఇక, నిజంగా చెప్తున్నా. ఓవరాల్ రేటింగ్ 5కి 4.9 ఇస్తా. 1 పాయింట్ ఎందుకు తగ్గిందంటే కొంచెం ఇంకా స్టోరీ ఉంటే బాగుండు అనిపించింది. రియల్ కన్నీటి గాథ, ఆ కన్నీళ్ళు వచ్చేస్తే భయ్య నిజంగా చెప్తున్నా. తెలుగు లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చు భయ్య సాయి పల్లవి గారు, అంత మంచిగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ. మూవీ హైలైట్స్ సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు యాక్టింగ్. ఆ యాక్టింగ్ కోసమన్న సినిమా చూసారు. స్టోరీ రియల్ స్టోరీ, కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఒక ఫ్యామిలీ స్టోరీ, ఇంత మంచి కన్నీళ్ళు అంటే అంత మంచి కన్నీళ్ళు తెప్పిస్తుంది. సాంగ్స్ బీజం గురించి చెప్పాల్సిన బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదా కాస్త నవ్వే, ఆ సాంగ్ ఆ బీజం చూస్తుంటే పిచ్చెక్కిపోతూ ఉంటుంది పబ్లిక్కి, చూసేటోళ్ళకి. అంత బాగుంది సినిమా. లేదు లేదు లేదు, ఆయన మరో లేడీ పవర్ స్టార్, తెలుగు ఇండస్ట్రీకి దొరికిన దేవత అనుకోవచ్చు సాయి పల్లవి గారు, నిజంగా చెప్తున్నా. ఫైట్ సీన్, ఫస్ట్ సీనే ఫైట్ సీన్ ఉంటుంది పడవలో. తన యొక్క సరుకును కాపాడుకోవడానికి, చేపలని కాపాడుకోవడానికి నాగ చైతన్య గారు చేస్తారు ఎంట్రీ సీన్, బాగుంటుంది. మంచిగా ఏమంటారు, ఒక మాస్ ప్లస్ కమర్షియల్, ఒక లవ్ స్టోరీ అన్ని మిక్స్ ఉన్నాయి, కామెడీ అన్ని మిక్స్ అయ్యి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లాస్ట్కి కన్నీళ్ళు తెప్పించే సీన్స్ వేరే లెవెల్గా ఉంటాయి. అలా నాకైతే కంట్లోంచి నీళ్లు గారాయి. అలానే సెంట్రల్ జైల్లో మనోళ్ళు ఇరుక్కున్నప్పుడు, పాకిస్తాన్లో ఇరుక్కున్నప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. నాకు యాంగ్జైటీ వచ్చేసింది, వీళ్ళు ఎలా వస్తారు బయటికి, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు సెంట్రల్ జైల్లో అన్ని కష్టాలు పడుతున్నారు, ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళని ఏం చేస్తారు. ఎస్పెషల్లీ ఒక బుడ్డోడు ఇరుక్కుంటాడు అక్కడ, ఆ బుడ్డోడితో చిత్రహింసలు పెట్టిస్తారు. సో యా, నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యా. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడక్కర్లే. ఆవిడ ఇన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు, ఇన్ని సినిమాల నుంచి ఆవిడ స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ డామినేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఆవిడ అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇది కూడా అలాంటిదే. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి అండి, అంటే చాలా తక్కువ సీన్స్ ఉంటాయి. సో సముద్రం మీద ఆ ఉన్న గాడికి మాత్రం మంచి ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంది. ఓవరాల్ గా నేను 2.75. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి లవ్ స్టోరీతో ఎమోషన్ క్యారీ చేస్తూ సరదానెస్ లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. బట్ సెకండ్ హాఫ్ కి ఏదైతే సెకండ్ హాఫ్ లో మనకి రియల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అలా 22 మంది జైలుకి వెళ్తాం, వాళ్ళు రిలీజ్ అవ్వడానికి ఎంత కష్టపడారో, జైలు ఏమేమి జరిగిన కొన్ని పాయింట్స్ అనేది కొంచెం సినిమాటిక్ గా బాగా తీశారు. ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు రాసుకున్న ఏదైతే యాడ్ చేసిన పాయింట్స్ ఉన్నాయో అవి అయితే చాలా బాగా యాడ్ చేశారు. ఇంకా లవ్ టు ఎమోషన్ సినిమాలో బాగా అంటే బాగా పండింది. దానికి తోడు డిఎస్పీ గారు సాంగ్స్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందని చెప్పాలి. ఎక్కడ మనకి ఆ మ్యూజిక్ కానీ లేదంటే సాంగ్స్ కానీ ఎక్కడ మనకి ఏంట్రా ఏం వచ్చినాయి అనిపించదు, ఇంకా వస్తే ఇంకా బాగుండేవి అనిపిస్తుంది. అలా సాంగ్ ఉన్న సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్ లోనే వస్తే చాలా బాగుంది. ఆ సాంగ్స్ లో వేసిన డాన్స్ సాయి పల్లవి గారితో పాటు నాగ చైతన్య కూడా ఎరగదీశారు. యాజ్ ఈజీగా సాయి పల్లవి గారు అయితే యాక్టింగ్ డాన్స్ ఎరగదీశారు. బట్ కొత్తగా చెప్పుకోవాల్సిన నాగ చైతన్య గారు చాలా కష్టపడ్డారు. ఆ డైలాగులు చెప్పడం కానీ, యాస్ మాట్లాడడం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా శ్రీకాకుళం కుర్రలాగా ఒదుగుపడనే చెప్పాలి. మనం చూసినంతసేపు సినిమా శ్రీకాకుళంలో ఉన్నామో అనిపిస్తే అంత రియాలిటీగా ఉంది. నిజంగా సినిమాని తుల్లా కొట్టేశారని చెప్పాలి. అక్కినేని ఫ్యామిలీకి అందరం ద్రాక్ష 100 కోట్ల సినిమా అన్నమాట. సో ఈ సినిమాతో నిజంగా కలెక్షన్ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ నిజంగా నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి ఒక సంతకం అయితే చేస్తాడు. 100 కోట్లు మేము కూడా కొట్టగలం అనేది. కంటెంట్ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది, ఎమోషన్ సీన్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. సో ఓవరాల్ గా అల్లు అరవింద్ గారికి పిచ్చ డబ్బులు అనమాట ఈ సినిమాతో. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్. కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి ఫస్ట్ గా. ఇంకోటి, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అడ్వాన్స్. కానీ ఈ సినిమాతో వ్యాలంటైన్స్ డే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది భయ్య. మెయిన్గా చెప్తున్నా, వాళ్ళు థియేటర్లో చాలా బాధ అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. రియల్గా అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఈ రియల్ స్టోరీ అనుభవించిన ఎర్రయ్య అనుకుంటా పేరు ఎగ్జాక్ట్గా, రియల్గా ఎంత పెయిన్ అనుభవించి ఉండొచ్చు. పాకిస్తాన్లో ఇరక్కపోయి తిండి లేక చాలా ఫీల్డ్ అయ్యాను. బట్ మూవీ రివ్యూకి వస్తే నాగ చైతన్య గారి కెరియర్లో యాక్టింగ్ వైజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. సాయి పల్లవి గారు ఉన్న సినిమాల్లో
సాయి పల్లవి గారు తప్ప వేరే ఎవ్వరూ కనిపించరు బేసిక్గా. బట్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డామినేట్ చేసి మరీ యాక్టింగ్ చేశారు నాగ చైతన్య గారు. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా బాగా చేశారు అందరూ. చాలా ఉన్నాయన్న. వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నప్పుడు జరిగే ఫైట్ సీన్స్ కావచ్చు, మన జెండాని పట్టుకొని చేసే ఒక ఫైట్ సీన్ ఉంటుంది, బోట్లో ఒక కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. రియల్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది నాగ చైతన్య గారి సైడ్ నుంచి. నిజంగా చాలా 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 బాగుంది. 35 minutes కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ ఎమోషన్ సీన్స్ కానీ. కాకపోతే నాకు అనిపించింది ఓవరాల్గా ఏంటంటే ఆ బుజ్జి తల్లి సాంగ్నే రిపీటెడ్గా వాడి చెడదొబ్బారేమో కొన్ని చోట్ల అనే ఫీలింగ్ వచ్చింది తప్ప రిమైనింగ్ ఓవరాల్గా అన్ని వేరే లెవెల్ అనిపించింది. డబల్ కంబ్యాక్ అసలు. ఇక నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అనే మాటే వస్తుంది అని గట్టిగా అనిపించింది నాకైతే. స్టోరీ రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం ఏం చేయడానికి లేదు. సో స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. బట్ కాకపోతే ఆ జాలర్లకి కొంచెం రెస్పెక్ట్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కావచ్చు, వాళ్ళని రెస్పెక్టబుల్గా చూడడం, ఇవి ఈ సినిమా నుంచి కూడా ఈ సినిమా చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. బాగుందండి. హైలైట్స్ అంటే మన ఇండియా వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఫ్లాగ్ ని ఎంత బాగా ఇష్టపడతారు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. ఎమోషనల్ గా అయితే ఉందండి. సో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో ఒక 22 members పడే కష్టం ఏంటి, మళ్ళీ వాళ్ళు మన ఇండియా గురించి అంటే ఏంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవచ్చు. చాలా బాగుంది. లాగ్ ఏమీ లేదండి. ఓవరాల్ గా చాలా బాగుంది. సూపర్ ఎంటర్టైన్మెంట్. అసలు మీరు కుర్చీల్లోంచి లెగరండి. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సాంగ్ సూపర్, ఫైట్స్ ఇంకా నాగ చైతన్య గారు అంటే ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సాయి పల్లవి గారు మన పక్కింటి అమ్మాయి కదా, సూపర్. అసలు ఆవిడ యాక్టింగ్ చేసినట్టుగానే అనిపించదు. తను చాలా న్యాచురల్ గా వెళ్ళిపోతూ ఉంటారు. తన డాన్స్ కూడా చాలా బాగుంది. చెప్పే వాళ్ళు 100 చెప్తారండి, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో కళాకారులకు వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. సాయి పల్లవి గారు అంటేనే డాన్స్ అంటేనే సాయి పల్లవి గారు. ఒక నెమలి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంత అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా, అమోఘంగా తను డాన్స్ చేస్తారు. అలా ఏం లేదండి, బాగుంది. సో ఇక్కడ శ్రీకాకుళం యాసన, ఆంధ్రాన, తెలంగాణ ఇదంతా కాదు. మనకి భాష ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. అది మనకు అర్థమవుతుంది కదా. ఇంత బాగా మనకు ఒక సినిమాని అందజేశారు, ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. సో దయచేసి దీనికి ఎవరు లాగ్ అయింది అది ఇది వంకలు పెట్టకండి. మీకు దమ్ము ఉంటే వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. అది. థ్యాంక్ యూ అండి. 10కి 10 అండి. తండేలి సినిమా చూస్తుంటే మనకి ఎంతసేపు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. ఆ ఫీలింగ్స్ అనేది మళ్ళీ మనకి దొరకాలంటే మళ్ళీ తండేలి సినిమా చూడాలి. అంత బాగుంది. ఒక లవ్ స్టోరీ సినిమా ఎలా తీసుకుపోయిందంటే ఒక గోదావరి కొంచెం ఒక గట్టు మించి అక్కడ తీసుకుపోయి చూపించిన సినిమా. అంత బాగుంది. ఒక లవ్ చేసిన ఫీలింగ్స్ అనేది ఒక ఫీలింగ్ అనేది ఒక అలాగనే ఉంటుంది. అంత డిఫరెంట్గా ఉంది సినిమా. సాయి పల్లవి యాక్టింగ్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఫస్ట్ శివుని పాట ఉంటుంది. ఆ పాట మీద డ్యాన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ పైన స్క్రీన్ ప్లే మీద చాలా బాగా చేసి డ్యాన్స్, ఫైట్స్ కూడా బాగున్నాయి. అంటే ఏ సీన్ చూసా బోర్ కొట్టది. హార్ట్ టచింగ్ సీన్స్ అంటే ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, బుచ్చమ్మ బుచ్చి తల్లి అంటే ఆ డైలాగ్ అనేది ఒక లవర్స్కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క లవర్స్కి ఉంటుంది. ఇల్లు ఒక లవర్కి ఒక సాయి పల్లెకి అలా ఆ పేరు ఉంది బుచ్చమ్మ అని. ఇల్లు ఒక ప్రతి ఒక్క లవర్స్కి ఉంటుంది, నిక్ నేమ్స్ ఉంటాయి. కానీ కొంచెం బయటికి చెప్పుకోదు, అంతే తేడా. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక లవ్ స్టోరీ, కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం నాగార్జున కెరియర్లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం కెరియర్లో రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం హిట్ సినిమా ఉంది. అన్ని ప్రతి సాంగ్స్ బాగున్నాయి. ఏ సాంగ్ అనేది ప్రతి సాంగ్ మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా మంచిగా తీసిన సినిమా అన్న. చింపేసిన సినిమా మాత్రం ఇది ఒక సెన్సేషన్ సినిమా. అఖిల్ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ అందరు చెప్తున్నా కదా, ఇట్లా కాలర్ ఎగరేసుకున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, దుమ్ము లేచిపోయింది. రీడింగ్ వచ్చి 5కి 5 ఇస్తా. బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుందండి. యాజ్ ఎక్స్పెక్టెడ్. అంటే యాక్చువల్లీ నాగ చైతన్య ఫ్యాన్ నేను అభిమానిని. చాలా రోజుల తర్వాత అంటే ఒక మల్టీప్లెక్స్లో కూడా ఒక సింగిల్ స్క్రీన్ ఎన్విరాన్మెంట్ చూసాం. అరుపులు అది ఇది ట్విస్ట్ కానీ అది చాలా బాగున్నాయి. అంటే యాక్టింగ్ సాయి పల్లవి గారితో అంటే ఎక్కువ హైలైట్ చేశారు కదా. సో ఈ మూవీ తోటి ఇప్పుడు నాగ చైతన్య గారు డామినేట్ చేస్తారు. అంటే నేను
పుట్టి ఆయనే చూస్తున్నాను. ఐ రియలీ ఎంజాయ్డ్. చాలా బాగుందండి సినిమా. ఇద్దరిది బాగుందండి. అంటే నేను ఒకరిది తక్కువ అట్లా ఏం లేదు, ఇద్దరు ఈక్వల్గా చేశారు. చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూస్తాను సినిమా. ముందు అక్కినేని అభిమానిగా ఒక 5-6 టైమ్స్ అన్ని మూవీస్ చూసేవాడిని. మళ్ళీ అదొక ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఒక 5-6 టైమ్స్ ఈజీగా చూడొచ్చు నేను. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. ఎమోషన్స్ కానీ అవన్నీ బాగా పండించారు. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు బ్యాక్గ్రౌండ్ అండి. డిఎస్పీ గారు ఇరగా తీశారు అసలు. అండ్ డైరెక్షన్ కానీ అది కానీ ఐ రియలీ ఎంజాయ్డ్. సో ఇలానే కంటిన్యూ చేయాలి. అంటే ఒక అక్కినేని అభిమానిగా ఈ మూవీ అంటే ఇక హిట్ ఇది. సో ఇంకా నెక్స్ట్ మూవీ ఎట్లాంటివి ఉన్నా మాకు రిజల్ట్తో పని లేదు. హిట్ ఉన్నా ఫ్లాప్ ఉన్నా మేము చూస్తాము. వీఆర్ దేర్ ఫర్ అక్కినేని అభిమానీస్. అంటే నేను నాగార్జున గారి ఫ్యాన్ అండి. దాని తర్వాత చైతన్య గారు, అఖిల్ గారు అది కంటిన్యూ అయింది. వాళ్ళ సినిమా రిజల్ట్ తోటి అస్సలు మాకు ఏమీ సంబంధం లేదండి. వాళ్ళ మూవీ బాగుండకపోయినా వాళ్ళ కష్టపడిన దానికి మేము కంపల్సరీ వస్తాము, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. వాళ్ళ కష్టపడి ఏదైతే వాళ్ళు అంత కష్టపడ్డారో అంటే ఒక ట్రూ అభిమానిగా వాళ్ళు కష్టపడిన దానికి సినిమా ఎలా ఉన్నా మేము చూస్తాము. అది హిట్ అయినా కానీ ఫ్లాప్ అయినా కానీ. బట్ ఆయన పడిన కష్టం అండి నిజంగా తెలిసింది నాగ చైతన్య గారిది. రియలీ అండి హ్యాట్స్ ఆఫ్. ఒక ఎమోషన్ సీన్ అయితే ఉంటుందండి సెకండ్ హాఫ్లో. అంటే మాకు ఒక గర్వంతో మాకు నవ్వొస్తుందండి. అంటే వీఆర్ రియలీ అంటే ప్రౌడ్ అనమాట ఆ సీన్ చూసినప్పుడు. ఆయన ఏడుస్తుంటే ఏడుపుతో అంటే పక్కన వాళ్ళు ఏడుస్తుంటే వీఆర్ సో హ్యాపీ. మా అభిమానిగా వాళ్ళంతా బాగా అంటే మాకు గర్వంతో మాకు నవ్వొచ్చి పక్కన ఏడుస్తుంటే పక్కన వాళ్ళు కూడా ఏడిపించగలిగారు. అంత ఇంప్రూవ్ అయ్యారు యాక్టింగ్లో అని ఒక గర్వం చాలా ఎక్కువ ఉండిందండి మాకు అసలు. సో వీఆర్ రియలీ హ్యాపీ. థ్యాంక్స్ అండి నాగ చైతన్య గారు. మీరంతా అంటే కష్టపడుతున్నారు. కీప్ గ్రోయింగ్. వీ విల్ బి దేర్ ఫర్ యూ నో మ్యాటర్ మీ మూవీ హిట్ ఉన్నా ఫ్లాప్ ఉన్నా. ఓకే థ్యాంక్స్ సార్. ఆయన అంటే ఒకటండి, ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని క్వశ్చన్ లేదండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి సెకండ్ థాట్స్ లేదు. ఒకటి మేము ఏం చూస్తున్నాం అంటే అది నాగార్జున గారు ఆల్రెడీ ప్రూవ్ అయ్యారు. ఏఎన్ఆర్ గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చైతన్య గారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మూవీతో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఏ రేంజ్కి వెళ్తారు అన్నది. అండ్ అఖిల్ గారు ఇంకొకటి అండి, ఆయన మూవీ హిట్ ఉన్నా ఫ్లాప్ ఉన్నా మాకు సంబంధం లేదండి. ఇప్పుడు ఆయన అంటే కొంచెం మూవీస్ ఫ్లాప్ అయినాయి, ఆయన కెరియర్ అట్లా ఏం లేదండి. ఆయన మూవీస్ ఫ్లాప్ ఇచ్చినా మాకేం పర్లేదు, మేము ఆయనతో ఉంటాం. అక్కినేని అభిమానిగా మేము ఒకళ్ళ మాట విని రివ్యూ బాగాలేదు అది ఇదని చూసుకుని మేము వెళ్ళమండి. అభిమానిగా మేము వెళ్తాము. సో వీఆర్ మూవీ లవర్స్. ఆయనదే కాదు ఏ మూవీ బాగున్నా మేము వెళ్తాము. సో మేము మూవీ బాగాలేదన్నంత మాత్రాన చూడకుండా ఆగము, ఏ మూవీ అయినా చూస్తామండి. సో మూవీ అయితే ఇది మీరు అడిగే క్వశ్చన్కి అయితే అక్కినేని అభిమానిగా అంటే మీరు ఏదైతే అడిగారో ఆ వారసత్వము కాకపోతే అన్నది థాట్స్ అయితే అది కష్టము. బికాజ్ అది ఆల్రెడీ ఉంది జీన్స్లో. సో అది లేకుండా అన్నది కాకుండా అంటే ఒకటండి చెప్పినట్టు ఆల్రెడీ ఇండస్ట్రీకి తెలుసు టాలెంట్ లేకపోతే రారని. ఆ టాలెంట్ ఆయన గ్రో చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నందుకు వీఆర్ రియలీ ప్రౌడ్. సో దాన్ని ఇంకా ఇప్పుడు ఈ సినిమా తర్వాత మేము కొట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 10 years 12 years ఎన్ని ఇయర్స్ అయినా సరే హిట్ లేకపోయినా కానీ ఈ మూవీ మేము చెప్పుకోవచ్చు. ఇంకా అంటే ఈయన చేసిన యాక్టింగ్ అయితే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆయన కష్టానికి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇది నాగ చైతన్య గారికి ఆ కష్టం ఇచ్చినందుకు వీఆర్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నాగ చైతన్య గారు అండ్ హోల్ టీమ్, నాట్ ఓన్లీ నాగ చైతన్య గారు. నిజంగా అరవింద్ గారు మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపించినందుకు వీఆర్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసు గారు కానీ ఎవరైనా కానీ మొత్తం హోల్ టీమ్కి మీ కష్టంగా అనిపించింది. రియలీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిరూపించుకున్నాను నాగ చైతన్య ఈ సినిమాతో. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, ఎంత డౌన్ టు ఎర్త్ అని చేయగలను. పుష్పలో అల్లు అర్జున్ ఎంత డౌన్ టు ఎర్త్ చేశాడో సేమ్ నాగ చైతన్య కూడా అంతే డౌన్ టు ఎర్త్ చేశాడు. డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్, చాలా మాస్ క్యారెక్టర్. మనకి 100%లో ఎంత క్లాస్ లెవెల్లో చూపించాడు నాగ చైతన్య, అంత మాస్ లవ్ మళ్ళీ ఇప్పుడు చూపించాడు. అఖిల్ ఒక స్టేజ్ అంటాడు ఏమున్నాడు రా మా అన్నయ్య అని, ఏం యాక్ట్ చేశాడు రా మా అన్నయ్య అని మళ్ళీ అంటాడు సక్సెస్ మీట్ లో. చాలా బాగున్నాయి సాంగ్స్. అసలు సాంగ్స్ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా. చాలా ప్లస్ పాయింట్ మూవీకి అది. సాంగ్స్ స్టాప్ అవుతున్నాయి మళ్ళీ రన్ అవుతున్నాయి. అది చాలా బాగా, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సంబంధం లేదు. ఆ సాంగే నడిపించింది సాయి పల్లవి నాగ చైతన్య మొత్తం కూడా. బాగా యాక్ట్ చేశాడు, చంపేశాడు నిజంగా. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. జీవిచ్చాడు అని చెప్పాలి, యాక్ట్ చేశాడంటే తప్పు, జీవిచ్చాడు. ఇద్దరు చాలా బాగా చేసింది. రెండే సీన్లు ఉన్నాయి డాన్స్, కానీ చాలా చాలా బాగున్నాయి. బాగా చేసింది. లవ్ స్టోరీ భయ, మొత్తం లవ్ స్టోరీ, పక్కా లవ్ స్టోరీ, సూపర్ లవ్ స్టోరీ. అసలు ఇలాంటి లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్. లవర్స్ అందరు గిఫ్ట్ ఇది. లవర్లందరూ తప్పకుండా వచ్చి సినిమా చూడండి. హిట్టే భయ్యా, సూపర్ హిట్. నటించలేదు, జీవిచ్చాడు. రాసి పెట్టుకోండి.
మీకు ఏం నచ్చింది అన్న సినిమాలో ఎక్కువ? లవ్ స్టోరీ భయ్య, పక్కా లవ్ స్టోరీ, ఒరిజినల్ లవ్ స్టోరీ తీసాడు. ఈ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేయాలి కానీ వీకెండ్ కదా, వాళ్ళ కలెక్షన్ కోసం ముందు రిలీజ్ చేశారు. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది. బోర్ కొట్టకుండా ఉందా? అస్సలు బోర్ కొట్టదు భయ్య, లాస్ట్ వరకు బోర్ అనేది కొట్టలేదు, చివరి వరకు చూస్తారు. తండేల్ మూవీ సూపర్ ఉంది భయ్య. సందీప్ రెడ్డి వంగ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, కథ రెడీ చేసుకోండి. నాగ చైతన్య ఏ క్యారెక్టర్ అయినా నేను చెయ్యగలను అని నిరూపించుకున్నాడు. యాక్ట్ చేయలేదు, జీవించాడు నాగ చైతన్య. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు లవర్స్ అంటే నమ్ముతారు, అంత జీవించేశారు, క్యారెక్టర్ లో నిండిపోయారు అనమాట. ల్యాగ్ ఏం అనిపించలేదు భయ్య, లవ్ స్టోరీలో ల్యాగ్ ఉండదు. లవ్ స్టోరీలో కొంచెం గ్యాప్స్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, అలా అనిపించింది తప్ప ఒరిజినల్ లవ్ స్టోరీగా ఉంది. ఒరిజినల్ స్టోరీయే కదా ఇది, ఒరిజినల్ స్టోరీయే తీశారు కాబట్టి అది ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. జస్ట్ గ్యాప్ వచ్చింది, గ్యాప్ ని కవర్ చేసుకుంటా పోయారు. బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ తో కవర్ చేశారు బాగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా, అసలు దేవిశ్రీ ప్రసాద్ నెంబర్ 1 మ్యూజిక్ ఇచ్చాడు. అసలు బ్యాక్గ్రౌండ్ అలా రన్ అవుతూనే ఉంది, ఆ మ్యూజిక్ చాలా బాగుంది. మీ అందరికి మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నా, సందీప్ రెడ్డి వంగాజీ కథ రెడీ చేసుకోండి. నాగ చైతన్య ఏ క్యారెక్టర్ అయినా చెయ్యగలడు, డౌన్ టు ఎర్త్ అని నిరూపించుకున్నాడు. మంచి కథ రెడీ చేయండి, మా వాడితో సినిమా తీయండి, చూడొచ్చు అందరూ. న్యాచురల్ గా ఉంది, గుడ్ మూవీ. హిట్, సినిమా హిట్ అవుతుంది. యాక్టింగ్ స్కిల్స్ సారీ ఆమె తోపు, సాయి పల్లవి తోపు అంతే.